గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ కీబో మెంబర్స్. ఇప్పుడు మనం వచ్చేసి ట్రాన్స్ఫర్ కాయిన్స్ బీటీసీ మనకు ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి యాక్టివేషన్ సేలబుల్ కాయిన్స్ అనేవి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, దాంతో మనం 12 months డివైడ్ చేసేసి 12 months డివైడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ను మనం బీటీసీలో ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బీటీసీలో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ మనము దేనికైనా కానీ ఏ ఆప్షన్కైనా కానీ మీరు కేవైసీ అప్డేటు, మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ, మై ప్రొఫైల్ ఎడిట్ ఓల్డ్, ఇవనేది ఈ 3 కంపల్సరీ. కాబట్టి నేను ఫస్ట్ కీబో 0001, కీబో 0002, కీబో 0003 ముందుగాల పెట్టా. ఎందుకంటే దేనికైనా కానీ మనకు ఫస్ట్ కావాల్సింది ఈ 3 చేసుకున్న వాళ్ళు మాత్రమే బీటీసీ సైట్ ఉంది, bct.co.in ఉంది. దానిలో మనము రిజిస్టర్ కానీ సైన్ అప్ కానీ ఏమి ఉండదు. డైరెక్ట్ మన కీబో ఐడి దానిలో లాగిన్ చేస్తే, కీబో ఐడి దానిలో లాగిన్ చేసి కీబో పాస్వర్డ్ కొడితే ఓపెన్ అయిపోద్ది. ఇది ఎవరు ప్రతి నెల సెప్టెంబర్ కాంచెల్లి మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాదాపుగా 4 నెలలు ప్రతి నెల మనము సేలబుల్ కాయిన్స్ ప్రతి నెల దానిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటిది బీటీసీలో మనము అక్కడ సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ సేల్ చేసుకొని ఆ బీటీసీలో కొన్న కాయిన్స్ మాత్రమే కేఎక్స్ఎన్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. అది ఎట్లా మనం పంపించాలి అన్నప్పుడు మన కీబో ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీబో లోకల్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలో మనకు మూడవది ఉంటుంది ట్రాన్స్ఫర్ కాయిన్స్ బీటీసీ. దీన్ని టచ్ చేయాలి. ట్రాన్స్ఫర్ కాయిన్ బీటీసీని టచ్ చేస్తే అక్కడ కాయిన్ టైప్ అని ఉంటుంది. కాయిన్ టైప్కు మనం టచ్ చేసినట్లయితే అక్కడ మనకు దీనిలో చాలా ఆప్షన్స్ వస్తాయి. ఒకటి సేలబుల్ కాయిన్స్ అని వస్తుంది, ఓటీటీ యాక్టివేషన్ అయితే ఓటీటీ వస్తుంది, డిటిహెచ్ అయితే డిటిహెచ్ వస్తుంది. ఇప్పుడు మనం సేలబుల్ కాయిన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. అయితే ఇక్కడ ఉన్నాయంత 236 కాయిన్స్ ఉన్నాయి. 236కు మనం డివైడెడ్ బై 12 కొట్టుకోవాలి. 236 డివైడెడ్ బై 12 అంటే 19.66 పడుతుంది. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి 236 పాయింట్ కొడితే కొట్టవచ్చు, లేకుంటే లేదు. ఇది తీసేసిన కరెక్ట్ కూడా 236 సెండ్ చేశాక కొట్టాక ఇక్కడ గెట్ ఓటీపీని టచ్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్ళిపోయింది. ఆ ఓటీపీను మనం జాగ్రత్తగా దీనిలో ఓటీపీ వేసేయాలి. 567812 వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఆల్రెడీ డేటా ఫెయిల్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన కాబట్టి ఇది ఓకే సబ్మిట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది చేయలేదని. ఇదే మళ్ళీ మనము సబ్మిట్ చేసింది ఎక్కడ చూసుకోవాలి? మై కమిషన్లో పోయిన తర్వాత ఇక్కడ సేలబుల్ ట్రాన్స్ఫర్, ఇక్కడ మై కమిషన్లో చూడండి 1 నాడే నేను సేలబుల్ 21.46 ట్రాన్స్ఫర్ బీటీసీలో పంపించేయడం జరిగింది. అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ వేయడం జరిగింది. బీటీసీ మనము సేలబుల్ కాయిన్స్ మాత్రము 12 months డివైడెడ్ చేసుకొని మనం ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరు సేలబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బీటీసీలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్రతి నెల చేసుకోవాలి. సరే, ఇప్పటి వరకు చేసుకోకపోయిన వారు మాత్రం కానీ ఈ నెల నుండి కంటిన్యూగా మీరు బీసీటీలో ట్రాన్స్ఫర్ చేయండి. చేసిన తర్వాత మీరు అక్కడి నుంచి
కేఎక్స్ఎన్లో ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కీబో 0009 కోడ్ వచ్చేసి 0009 సేలబుల్ కైండ్స్ టు బీసీటీ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది, దానిలో నుండి మనం చేయొచ్చు.